वरं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 61వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పత్నులు 16,108 మంది భార్యలు కూడా వారి యొక్క గుణాల చేత గాని వారి యొక్క అందచందాల చేత గాని శ్రీకృష్ణ పరమాత్ముని వారి మెప్పు పొందలేకపోయారు, శ్రీకృష్ణ పరమాత్ముని ప్రలోభ పెట్టలేకపోయారు అనేటువంటిది నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. వారి మధ్యలో ఉన్నప్పటికీ కూడా సంసారం గృహస్థుడిగా బాధ్యతలు వహిస్తున్నప్పటికీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా పరమాత్మ తన యొక్క గుణాలతో, తన అందచందాలతో, తన యొక్క అద్భుతమైనటువంటి రూపురేఖలతో వారి మనసుని దోచుకోగలడు కానీ స్వామి యొక్క మనసుని వాళ్ళెవరూ దోచుకోలేరు. ఎందుకంటే స్వామికి ఇష్టులు సములు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంతా ఆయనే పరమాత్మ యొక్క తత్వమే కాబట్టి. అయితే నేడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పాఠంలో ఈ అష్టమహిషులైనటువంటి కృష్ణుని భార్యలకి జన్మించినటువంటి సంతానము, వారి పేర్లు, వారి వివరాలు సవివరంగా చెప్తున్నారు వ్యాసుల వారు. 16,000 మంది భార్యలు చెప్పడం కష్టమవుతుంది కాబట్టి 8 మంది భార్యల వరకు కూడా వారి పేర్లు సవివరంగా ఇస్తున్నారు. వీళ్ళందరి వలన ఏ విధంగా ఈ వృష్ణి వంశం, యదువంశం అనేటువంటిది వృద్ధి చెందింది, వీళ్ళ పేర్లు స్మరించినా కూడా పుణ్యమే భగవంతుడి యొక్క సంతానం అవటం వలన, అందువలన వారి పేర్లు సవివరంగా ఇస్తున్నారు. ముందుగా భగవద్ నామ సంకీర్తన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 61వ అధ్యాయం. నిన్న మనం 7 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం వీటిలో. అయితే 6-7 శ్లోకాల మధ్యలో ఒక 2 శ్లోకాలు ఇతర ప్రతులలో మనకు కనిపిస్తాయి. 2 శ్లోకాలు 6వ శ్లోకం తర్వాత మరొక 2 శ్లోకాలని ఇతర ప్రతులలో, భాగవత ఇతర ప్రతులలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ పుస్తకంలో కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి ప్రతిలో కానీ లేవు కాబట్టి మనం దాన్ని ఫాలో అయిపోతున్నాం. అయితే వాటి యొక్క అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క భార్యలందరూ కూడా పరమాత్మతో ఏ విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు, సంతోషాన్ని పొందుతున్నారు అనేటువంటిది ఒక శ్లోకంలో వివరించారు. స్వామివారి యొక్క స్పర్శ నిత్య నూతనంగా ప్రతిరోజు కూడా కొత్తదనాన్ని పొందుతూ వారు ఎంతో సంతోషంగా ఉన్నారని ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది. మరొక శ్లోకంలో పరమాత్ముడి యొక్క క్రీడ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడన్నా వారి భార్యలకు వెనకాల నుంచి వచ్చి ఆ కళ్ళు మూస్తూ దాగుడు మూతలు ఆడుతూ ఉన్నప్పుడు, 2 కళ్ళు మూసి ఎవరో చెప్పుకో, ఈ చేతులు ఎవరో చెప్పుకో, ఎవరొచ్చారో చెప్పుకో అని చెప్పి ఆడుతున్నప్పుడు పరమాత్ముని యొక్క పేరు వాళ్ళు తలచలేదుట. ఆ భార్యలు వాళ్ళు చెప్పలేదుట. ఎందుకని అంటే కారణం చెప్పాడు అట్లా. ఎందుకనంటే ఆ పేరు చెప్పంగానే మళ్ళీ ఆ చెయ్యి అక్కడి నుంచి కళ్ళ నుంచి తీసేస్తారేమో, స్వామివారి యొక్క స్పర్శ దూరం అవుతుందేమో అనేటువంటి భావనలో భార్యలు ఆ పేరు చెప్పలేదు,
లేదా భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడ్డారనో, లేకపోతే మరొక కారణం కూడా చెప్పారు. ఏంటంటే అది శ్రీకృష్ణ పరమాత్మ నామధేయం చెప్తే ఎక్కడ వైరాగ్యం వచ్చి మళ్ళీ సంసార కుప్ప నుంచి బయటపడిపోతారేమో అనే భయంతో చెప్పలేదు. పరమాత్ముడి యొక్క నామధేయ ఉచ్చారణ చేయటం వలన మాత్రమే వారికి ఈ కృష్ణ పరమాత్ముడి యొక్క సంసార భవబంధాల నుంచి దూరమై వైరాగ్యంలోకి ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయంతో చెప్పట్లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు కొంతమంది. అట్లా 2 శ్లోకాలు మనకి ప్రక్షిప్తాలుగా ఉన్నాయి. 7వ శ్లోకంలో తాసాం యా దశపుత్రాణం కృష్ణ స్త్రీణాం పురోదితా అష్టౌ మహిష్యస్తత్పుత్రాన్ ప్రద్యుమ్నాదీన్ గృణామితే. అష్టభార్యలకి కలిగినటువంటి సంతానం ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి ఆ పెద్దవాడితో మొదలుకుని ఎవరెవరు జన్మించారో అనేటువంటివన్నీ విన్నాయన అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకు వినిపిస్తున్నారు. దాంట్లో రుక్మిణీదేవి యొక్క సంతానం చారుదేష్ణ సుదేష్ణశ్చ చారుదేహశ్చ వీర్యవాన్ సుచారుశ్చారుగుప్తశ్చ భద్రచారుస్తథాపరః చారుచంద్రో విచారుశ్చ చారుశ్చ దశమో హరేః ప్రద్యుమ్న ప్రముఖా జాత రుక్మిణ్యాం నామమామితుః. ఈ శ్లోకాల భావాలు ఇంకా వేరే విశేషంగా చెప్పవలసినవి ఏమీ లేవు. చక్కగా వాళ్ళ పేర్లు మాత్రమే సూచించడం జరిగింది. కాబట్టి ప్రద్యుమ్న ప్రముఖ జాత, జాత అంటే జన్మించడం, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి ప్రముఖులుగా కూడుకుని ఉన్నటువంటి రుక్మిణీదేవి యొక్క సంతానం. వీళ్ళందరూ కూడా పైన చెప్పినటువంటి ఈ 2 శ్లోకాలలో చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, పరాక్రమవంతుడైనటువంటి చారుదేవుడు అని చెప్పడం అక్కడ విశేషణం. సుదేష్ణుడు, చారుదేహుడు, తర్వాత సుచారశ్చ, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, తథాపరః, భద్రచారుడు, తథా ఆ విధంగా, అపరః మరొకరు, చారుచంద్రో విచారుశ్చ, విచారుడు, చారుచంద్రుడు, చారుడు, వీళ్ళందరూ కూడా ప్రద్యుమ్నుడితో కలుపుకుని దశమో హరే 10 మంది అయ్యా. వీళ్ళందరూ కూడా ఎట్లాంటి వాళ్ళు? నావమాహ పితుః, తండ్రితో ఏమాత్రము తక్కువ కానటువంటి వాడు, తీసిపోనటువంటి వాడు. తండ్రి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో రూపంలో గాని, గుణంలో గాని, పరాక్రమంలో గాని ఏమాత్రము తక్కువ కానటువంటి వాళ్ళు, సమానమైనటువంటి వాళ్ళని చెప్పడం ఆ ఉద్దేశం. నవమా న అవమాహ. ఈ అవమా అనేటువంటి పదం మొదటి శ్లోకంలో కూడా వచ్చింది. అజీ జనన్నవమా అని పదం. అవమాన్ అనేటువంటి పదం. అవమాన్ అంటే తక్కువ. న అవమాన్, నా అవమాన్ అనే పదం ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఏమాత్రము వీళ్ళు తండ్రికి ఏమాత్రము తీసిపోనటువంటి వారు, పరాక్రమంలో గాని, రూపగుణాలలో గాని తక్కువ కానటువంటి వాళ్ళు, అంత పరాక్రమవంతులు, ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు జన్మించారయ్యా. వీళ్ళందరూ రుక్మిణీదేవికి జన్మించిన వాళ్ళు. మరి రెండవ భార్యకి జన్మించినటువంటి వాళ్ళు ఎవరు? సత్యభామదేవి అనేది వర్ణిస్తున్నారు. భాను సుభాను స్వర్భాను ప్రభాను భానుమాంస్తథా చంద్రభాను బృహద్భాను ప్రతిభానుస్తథాష్టమః శ్రీభాను ప్రతిభానుశ్చ సత్యభామాత్మజా దశ. ఇక్కడ కేవలం పురుషుల పేర్లు మాత్రమే ఇస్తున్నారు. వారికి కూతురు కూడా జన్మించింది. కూతురు పేరు ఇక్కడ ఇవ్వలేదు, విడిగా సందర్భానుసారంగా అల్లుడిని చెప్పినప్పుడు చెప్పారు, ప్రోటోకాల్ పాటించారు. శ్రీభాను ప్రతిభానుశ్చ సత్యభామాత్మజా దశ. సత్యభామ ఆత్మజాహ, సత్యభామ యొక్క ఆత్మజలు, ఆత్మతో పుట్టినటువంటి వారు ఎవరయ్యా అంటే 10 మంది. వాళ్ళ పేర్లు ఇచ్చారు. భాను సుభాను స్వర్భాను ప్రభాను భానుమంతుడు, అలాగే చంద్రభాను బృహద్భాను ప్రతిభాను, ఈ 8 మంది కాకుండా శ్రీభాను ప్రతిభాను, అందరూ భాను భాను. ఎవరయ్యా కుమారులు అంటే సత్యభామాత్మజ, సత్యభామకి జన్మించినటువంటి వాళ్ళయ్యా వీళ్ళందరూ కూడా అని చెప్పి, ఆ తర్వాత ఇక సత్యభామ తర్వాత జాంబవతికి జన్మించినటువంటి వాళ్ళను వివరిస్తున్నాడు. సాంబః సుమిత్రః పురుజిత్ శతజిత్ సహస్రజిత్ విజయశ్చిత్రకేతుశ్చ వసుమాన్ ద్రవిడ క్రతుః
జాంబవత్యా సుతా ఏతే సాంబాజ్యా పితృసమ్మతా. ఏతే ఈ పదాన్ని పెట్టిస్తే హి ఏతే అంటే వీళ్ళందరూ కూడా జాంబవత్యా సుతా, వీళ్ళందరూ జాంబవంతుడి యొక్క పుత్రులు. దాంట్లో మొదటివాడు పెద్దవాడు సాంబః. సా అంబః, అంబతో కూడుకుని ఉన్నటువంటి వాడని పరమేశ్వరుడికి సాంబ సదాశివ సాంబ సదాశివ అని మనం చెప్పుకుంటాం. అంబతో కూడినవాడు సాంబ అంటే. ఈ సాంబుడికే గొప్ప చరిత్ర ఉంది మనకు. చివరిలో యాదవ వంశ నిర్మూలనకి మొత్తం కారకుడైనటువంటి వాడికి విధి ఇతన్ని నిమిత్తంగా చేసుకుని ఆడించింది. యాదవ వీరులందరూ ఈ సాంబుడికి వేషం కట్టారు, మహర్షుల ఎదురుకుండా తీసుకువెళ్లారు. ఈ గర్భిణీ వేషం వేశారు, సాంబుడికి స్త్రీ వేషం ధరింపజేశారు. ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల, ఆడపిల్ల మగపిల్లాడు అని చెప్పి అనేటప్పటికీ ఋషులు కాస్త కోపించారు. ముసలం పుడుతుంది వీడి కడుపులో అని చెప్పి శాపం పెట్టారు. అట్లా అల్లరి పనులు తుంటరి పనులు చేసినటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు ఈ పిల్లల్లోనే. దాంట్లో ఇదిగో ఈ సాంబుడు సూత్రధారిగా విధి వీణ్ణి ఇరికించింది పాపం. సాంబః సుమిత్రః పురుజిచ్చ పురుజిచ్ శతజిచ్చ. పురుజిత్తు అనేవాడు, శతజిత్ అనేటువంటి వాడు, సహస్రజిత్ అనేవాడు, విజయుడు, చిత్రకేతువు, వసుమంతుడు, ద్రవిడుడు, ద్రవిడ, అలాగే క్రతుడు అనేటువంటి వాడు, క్రతువు. ఈ 10 మంది తనయులు కూడా జాంబవత్యాః సుతా ఏతే, వీళ్ళందరూ కూడా తండ్రి యొక్క సాంబాద్యాః పితృసమ్మతాః. పితృసమ్మతాః అంటే తండ్రి యొక్క శౌర్య పరాక్రమాల వలని ఎంతో ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఏమాత్రము తీసిపోనటువంటి వాళ్ళు. ఆ తర్వాత నగ్నజిత్ కుమార్తె అయినటువంటి నాగ్నజిత్ యొక్క కుమారులు ఎవరు అనేటువంటి ఆ పేర్లు చెప్తున్నారు ఇక్కడ. వీరశ్చంద్రో అశ్వసేనశ్చ చిత్రగురు వేగవాన్ వృషః ఆమః శంకుర్వసు శ్రీమాన్ కుంతిర్నాగ్నజితే సుతాః. నగ్నజిత్ మహారాజు యొక్క కుమార్తె కాబట్టి నాగ్నజితి అనేటువంటి పేరు సంపాదించుకుంది. ఆవిడికే మరొక పేరు సత్య అని మనం చెప్పుకున్నాం. అయితే సత్యభామాదేవి ఉంది కాబట్టి మరొక పేరుతో ఈ తండ్రి నామధేయంతో పిలువబడింది. ఈ సత్య అనేటువంటి ఆవిడ నాగ్నజితిగా పిలువబడింది. ఆమెకు పుట్టినటువంటి ఈ 10 మంది పిల్లలు పేర్లు అక్కడ పైన వివరించారు చక్కగా. మొట్టమొదటి వీరశ్చంద్ర, దాంట్లో వీరుడు అనేవాడు ఒకరు, చంద్రుడు అనేవాడు. వీరశ్చంద్రో అశ్వసేనుడు, అలాగే చిత్రగురుడు అంటారు. అలాగే వేగవంతుడు, వృషుడు, ఆముడు, ఆమః, అలాగే శంకువు, అలాగే వసుడు, శంకుహు వసుహు, శ్రీమాన్ కుంతి. కుంతి అనేటువంటిది స్త్రీలింగ వాచకంగా ఉంటుంది, కానీ కుంతి ఇక్కడ పురుషుడికి పెట్టినటువంటి పేరు. శ్రీమాన్ అందుకే పెట్టారు, శ్రీమాన్ కుంతి అనేటువంటి పదం పెట్టారు. వీళ్ళందరూ కూడా 10 మంది కుమారులయ్యా సత్యకి పుట్టినటువంటి వాళ్ళు అని వర్ణించారు. ఆ తర్వాత కాళిందికి జన్మించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది అష్టభార్యలలో కాళింది. శృతః కవిర్ వృషో వీరః సుబాహుర్భద్ర ఏకలః శాంతిర్దస్యః పూర్ణమాసః కాళింద్యా సోమకోవరః అంటూ వీళ్ళందరూ కాళింది యొక్క 10 మంది సంతానము ఎవరు, కృష్ణుడి వలన జన్మించినటువంటి 10 మంది వాళ్ళ పేర్లు వరుసగా. శృతుడు అనేవాడు, కవి అనేటువంటి వాడు. కవి అంటే మీరు రకరకాల అబ్రివేషన్ పెడుతూ ఉంటారు. కవి అంటే కనిపించదు వినిపించదు అన్నమాట. కవి వేరు, కనిపించదు వినిపించినటువంటి వాళ్ళని కవులు అంటారు. కానీ కవి క్రాంతద్రష్టార అనే అద్భుతమైనటువంటి మనకి నిర్వచనం చెప్తూ ఉంటారు. అంటే సుదూరంగా ఉన్నటువంటి వాడిని కూడా, ఎవరు చూడలేనటువంటి వాడిని కూడా చూపించి మనకి అద్భుతంగా చిత్రీకరించి వర్ణించేటువంటి వాడు కవి. దానికి రకరకాలుగా మనకి ఆడపట్టించడానికి అట్లా చెప్తూ ఉంటారు. ఎవరికైనా కనిపించకపోయినా వినిపించకపోయినా వాడు పెద్ద కవిండి అంటూ ఉంటారు. అట్లాంటి కవి కాదు ఇక్కడ. శృతః కవి వృషో వీరః, వృషుడు అనేటువంటి వాడు, అలాగే వీరుడు అనేటువంటి వాడు. వాళ్ళ పేర్లందరూ కూడా వీరుడవు, అద్భుతమైన వీర సుబాహు, భద్రుడు అనేటువంటి వాడు. భద్ర అనే పదం చాలా చక్కటి పదం. భద్ర మంగళకరమైనటువంటి వాడు, చక్కటి స్నేహితుడు అనేటువంటి వాడు భద్రుడు.
ఏకలహ శాంతి. శాంతి అనేటువంటి పేరు స్త్రీలింగ వాచకంగా చెప్పుకుంటాం కానీ శాంతి అనేటువంటి పేరుతో పుంలింగ వాచకంగా కూడా పెట్టుకున్నటువంటి పేర్లు మనకి నిదర్శనాలు. శాంతి, తర్వాత దర్శ, పూర్ణమాస, పూర్ణమాసుడు అనేటువంటి వాడు, ఆ తర్వాత సోమక, సోమకుడు అనేటువంటి వాడితో కలిపి మొత్తం 10 మంది కాళింది దేవి యొక్క సంతానం, కృష్ణుడి వలన కలిగినటువంటి సంతానం. ఆ తర్వాత లక్షణ లేకపోతే లక్ష్మణ, లక్షణ అనొచ్చు, లక్ష్మణ అనొచ్చు. లక్ష్మణకి కలిగినటువంటి సంతానం ఎవరెవరు? ప్రఘోషో గాత్రవాన్ సింహో బల ప్రబల ఊర్ధ్వగ మార్ద్ర్యా పుత్రాః మహాశక్తి సహ ఓజోపరాజితః, సహ ఓజోపరాజితః అంటూ మద్రదేశాధిపతి అయినటువంటి మాద్ర్యాహ పుత్ర అన్నారు అక్కడ. ఆ లక్ష్మణ అనేటువంటి పేరు వాడకుండా మార్ద్ర్యాహ పుత్ర అని సంబోధనలో మనం అర్థం చేసుకోవాలి. మద్రదేశపు రాకుమార్తె అని మార్ద్రి అని పిలుస్తారు. కాబట్టి మార్ద్ర్యాహ పుత్ర, ఆ లక్ష్మణ యొక్క పుత్రులు వీళ్ళందరూ కూడా పుత్రాహ ఎవరు? ప్రఘోష, ప్రఘోషుడు అనేటువంటి వాడు, గాత్రవాన్ గాత్రవంతుడు, సింహ బలః ప్రబలః, అంతేకాకుండా ఊర్ధ్వగ, ఊర్ధ్వగ, గ అంటే గమనము అని అర్థం. ఊర్ధ్వగ అంటే ఊర్ధ్వగమన మార్గము కలిగినటువంటి వాడు అని అసలు ఆ పదానికి అర్థం. అంటే పైలోకాలకి పైన ఊర్ధ్వలోకాలకి కూడా సంచరించగలిగినటువంటి శక్తి సంపన్నుడైనటువంటి వాడు అని ఆ పేరులో ఉన్నటువంటి అర్థం ఊర్ధ్వగ. అంతేకాకుండా మహాశక్తి, సహ ఓజహ, సహ అనేటువంటి కూడా ఒక పదం, ఒక పుత్రుడి పేరు. సహుడు అనేటువంటి, ఓజుడు అనేటువంటి వాడు, చిట్ట చివరి వాడు అపరాజిత, అపరాజితుడు అనేటువంటి 10 మంది కూడా ఈ మార్ద్రి యొక్క అంటే లక్ష్మణ యొక్క సంతానంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిత్రవిందకి ఎవరు జన్మించారు అనేటువంటి వర్ణిస్తున్నారు. గురుకో హర్షోనిలో వృద్ధో వర్ధనోన్నాద ఏవచ మహాశః పావనో వహ్నిః మిత్రవిందాత్మజాః శృధిః. మిత్రవింద ఆత్మజాః, మిత్రవింద యొక్క ఆత్మజులు, ఆత్మతో సమానంగా పుట్టినటువంటి వాడు. మన సంతానానికి ఆ ఆత్మజ ఎంత అద్భుతమైనటువంటి అర్థమో చూడండి. మన ఆత్మతో పుట్టిన, మన దేహంతో పంచుకు పుట్టిన వాళ్ళు కాదు, శారీరక సుఖంతో పుట్టిన వాళ్ళు కాదని అర్థం అక్కడ. ఆత్మ నాశనం కానటువంటిది, దేహం నాశనం అయిపోయేది. పిల్లలు దేహంతో పుట్టారా, మన దేహాన్ని పంచుకు పుట్టారా అంటే కాదు కాదు, మన ఆత్మతో పాటు పుట్టినటువంటి వాడు, మన ఆత్మని పంచుకుని పుట్టినటువంటి వాడు. కాబట్టి ఆత్మజ అని పేరు పిల్లలు, సంతానాన్ని. ఎంత అద్భుతమైనటువంటి అర్థం. కాబట్టి భర్తకి సంతానానికి కూడా ఏమాత్రమైన వ్యత్యాసము లేకుండా ఉండడం ఈ ఆత్మజ అనేటువంటి పదానికి ముఖ్యమైనది. భార్య భర్తనే కొడుకుగా కంటుంది, అది గొప్పతనం, భార్య యొక్క గొప్పతనం. భర్తనే కొడుకుగా కంటుంది. అట్లాంటి వాటి ఆ అద్భుతమైనటువంటి పదాలకి, వాటికి ఒక్కొక్క దానికి కూడా అద్భుతమైనటువంటి పదాలు, సంస్కృత పదాలకు ఉన్నటువంటి అర్థాలు ఇలా చదవటం అని తెలుసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా. అలా మిత్రవింద యొక్క కుమారులు ఎవరి అంటే వృకః, వృకుడు అనేటువంటి వాడు, హర్షుడు అనేటువంటి వాడు, అనిలుడు అనేటువంటి వాడు, రుద్రుడు అనేటువంటి వాడు, వర్ధనః, వర్ధనుడు అనేటువంటి వాడు, అన్నాదః, అన్నాదః, అన్నాదం అనేది ఉపనిషత్తుల్లో వస్తుంది. అన్నాద, ద అంటే ఇవ్వడం, అన్నమునిచ్చుట, అన్నమునిచ్చేవాడు. అన్నం అన్నాద ఏవచ, అన్నమునిచ్చేటు. ఏవచ అన్నాదః ఏవచ మహాశః, మహాశః, మహాశుడు అనేటువంటి వాడు. పావనః, పావకః అంటే అగ్నిదేవుడు, పావనుడు. అలాగే వహ్ని అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. వహ్ని, పావనః రెండు అగ్ని పేరు. వీళ్ళందరూ కూడా ఇంకోడు ఉన్నాడు, శృధి అనేటువంటి వాడు చివరిలో వచ్చాడు. శృధి. వీళ్ళందరూ కూడా మిత్రవందకి జన్మించినటువంటి వాళ్ళయ్యా అని చెప్పి వర్ణించారు. తర్వాత భద్రకి ఎవరు జన్మించారు శ్రీకృష్ణుడి వలన అనేటువంటి కూడా సంగ్రామజిత్ బృహత్సేనః శూరః ప్రహరణోరజిత్ జయః సుభద్రో భద్రాయ వామ ఆయుష్య సత్యకః. భద్రాయ, భద్ర ఎందు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి భద్ర ఎందు కలిగినటువంటి సంతానం. సంగ్రామజిత్, జిత్ అంటే జయించడం, సంగ్రామ జిత్ అంటే సంగ్రామమునందు జయశీలుడైనటువంటి వాడు అని అర్థం.
ఆ తర్వాత రెండోవాడు బృహత్సేన, శూర, ప్రహరణో అరిజిత్. ప్రహరణుడు అనేటువంటి వాడు అరిజిత్తు అనేవాడు. అరి అంటే శత్రువు, అరిజిత్ అంటే శత్రువుని జయించేటువంటి వాడు అని. ఇంకొకటి జయ, తర్వాత సుభద్ర. చూసారా, శాంతి, సుభద్ర, ఈ స్త్రీ నామవాచకాలన్నీ కూడా ఈ పురుషులు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది అక్కడ. సుభద్ర, ఎందుకంటే భద్ర అంటే పుంలింగ వాచకం. భద్ర మంగళకరమైన వాడు, స్నేహితుడు, ప్రియుడు అని అర్థం వస్తుంది. సుభద్ర. అదే దీర్ఘం తీసుకున్నాము అంటే సుభద్ర అని దీర్ఘం వస్తే అప్పుడు స్త్రీలింగ వాచకం అవుతుంది. కృష్ణ, కృష్ణ అని చెప్పినట్టు. సుభద్రో భద్రాయ వామ ఆయుశ్చ సత్యక. కాబట్టి ఈ సుభద్రుడు అనేవాడు తల్లి పేరు మీదే భద్రాయ సుభద్ర. భద్ర యొక్క కుమారుడు సుభద్రుడు. చివరివాడు సత్యక, సత్యుడు అనేటువంటి వాడు. అలాగే వాముడు, ఆయువు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భద్ర యొక్క కుమారులుగా చెప్పడం జరిగింది. ఇట్లా దీప్తిమాం తామ్రతాప్తాద్య రోహిణ్యాస్తనయా హరే ప్రద్యుమ్నాశ్చానిరుద్ధో భూత్ రుక్మవత్యాం మహాబలః అంటూ 18వ శ్లోకంలో ఇక ఈ ప్రద్యుమ్నుడికి జరిగినటువంటి వివాహం దగ్గర వచ్చేశాడు. పరీక్షిత్ మహారాజా శ్రీకృష్ణ పరమాత్ముని వలన రోహిణి అనేటువంటి భార్య యందు ఎవరెవరు కలిగారు అనేటువంటి, రోహిణి అనేటువంటి భార్య యందు దీప్తిమంతుడు, దీప్తిమాం తామ్రపాద్య రోహిణ్యాస్తనయా హరే అంటూ దీప్తిమంతుడు అనేటువంటి వాడు, తామ్రతప్తుడు అనేటువంటి మొదలైనటువంటి కుమారుడు జన్మించారయ్యా. రోహిణ్యా తనయాహ, శ్రీకృష్ణ పరమాత్మకి రోహిణి తనయులుగా జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా భోజకటకం అనేటువంటి పురంలో ప్రద్యుమ్నాశ్చానిరుద్ధోభూత్ రుక్మవత్యాం మహాబలః అన్నారు. రుక్మవతి, ఆ భోజపురం ఏదైతే ఉందో ఆ భోజపురంలో రుక్మి యొక్క కూతురు రుక్మవతికి జన్మించారు. రుక్మవతికి ప్రద్యుమ్నుని వలన అనిరుద్ధుడు పుట్టాడు. ప్రద్యుమ్నాశ్చ అనిరుద్ధో అభూత్. పైన ప్రద్యుమ్నుడు అనేటువంటిది ఈ రోజు చెప్పిన మొదటి శ్లోకంలో చెప్పుకున్నా. ప్రద్యుమ్నుడు జన్మించాడు, కృష్ణుడు రుక్మిణికి జన్మించినటువంటి వాడు, పెద్దవాడు. ప్రద్యుమ్నుడు అనేటువంటిదే నిన్న మనం చెప్పుకున్న మన్మధుడి యొక్క అంశ ప్రద్యుమ్నుడు. ఆ మన్మధుడి యొక్క అంశ ఏ అంగాలు లేనటువంటి ఆయన ఇక్కడ ప్రద్యుమ్నుడుగా అంగములు కలిగిన వాడుగా పుట్టాడు ప్రద్యుమ్నుడి రూపంలో. అటువంటి ప్రద్యుమ్నుడికి ఎవరితో వివాహమైందో అనేటువంటి ఇక్కడ విశేషంగా చెప్పారు. రుక్మవతితో వివాహమైంది. ఎవరి రుక్మవతి అంటే భోజకటకం అనేటువంటి ఆ పురానికి పరిపాలకుడైనటువంటి రుక్మి యొక్క కుమార్తె. ఎవరి రుక్మి అంటే రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి వాడు, శ్రీకృష్ణుడికి బద్ధ శత్రువు అయినటువంటి వాడు రుక్మి. అటువంటి రుక్మి యొక్క కూతురైన రుక్మవతితో ప్రద్యుమ్నుడి వివాహం జరిగిందయ్యా మహాబలః అంటూ వివరించాడు పరీక్షిత్ మహారాజు. అదేమిటి అని మళ్ళీ పరీక్షిత్ సందేహం అడగాలి. అదెట్లా జరిగిందయ్యా, ఆయన బద్ధవైరం ఉన్నటువంటి వాడు తన కూతుర్ని ఎలా ఇచ్చాడు అనేటువంటి సందేహం తర్వాత ఉత్తమ శిష్యుడైనటువంటి వాడు ప్రశ్నించాలి. అయితే అక్కడ పుత్రుల్ని వివరించారు. పుత్రుల్ని వివరించిన తర్వాత పౌత్రుల విషయానికి వచ్చేసాడు అప్పుడే. అంటే పౌత్రులు కూడా ఈ విధంగా పుట్టారని చెప్పడం కోసం అని చెప్పేసి ఒక పౌత్రుడు అనిరుద్ధుణ్ణి వివరించి ఇట్లా శ్రీకృష్ణుని యొక్క పరివారము, వారి వంశమంతా, ఆ పుత్రులు పౌత్రులు మిగతా భార్యల యందు ఎలా కలిగారనేటువంటి వివరిస్తున్నాడు 19వ శ్లోకంలో. పుత్రాంతు రుక్మిణో రాజన్ నామ్నా భోజకటే పురే ఏతేషాం పుత్ర పౌత్రాశ్చ బభూవుః కోటిశో నృప మాతరః కృష్ణ జాతానాం సహస్రాణి చ షోడశ సహస్రాణి 16,000. 16,000 మంది భార్యలకి కూడా ఈ విధంగా 10 మంది పిల్లలు, వారికి మళ్ళీ 10 మంది సంతానం, అద్భుతంగా పౌత్రుడు. పుత్రాంతు రుక్మిణో రాజన్, రుక్మిణీదేవి యొక్క కుమారుడైనటువంటి ఈ ప్రద్యుమ్నుడికి అనిరుద్ధుడు జన్మించడము. ఏతేషాం పుత్ర పౌత్రాశ్చ బభూవుః కోటిశో నృప అంటూ వర్ణించేశాడు అక్కడ.
కాబట్టి ఆ కృష్ణుని వల్ల ఈ 16,000 మంది రాజకుమార్తెలకి కూడా ప్రతి ఒక్కరికి 10 మంది కుమారులు కలగటం, అదే విధంగా వాళ్ళందరికీ కూడా కృష్ణుని పుత్ర పౌత్రుల యొక్క సంఖ్య ఈ కంటిని లెక్క పెట్టుకుంటే కోటిశో బభూవు. నృప నృప అనే సంబోధన, ఓ రాజా పరీక్షిత్ మహారాజా, వాళ్ళ సంఖ్య కోటిని మించిపోయిందయ్యా. నిన్న మనం చెప్పుకున్నాం, వీళ్ళకి చక్కగా పాఠాలు చెప్పినటువంటి గురువుల సంఖ్య మనం చెప్పుకున్నాం. కోట్ల కోట్ల గురువులే అంతమంది ఉంటే పుత్రులు పౌత్రులు ఎంతమంది. కాబట్టి ఆ విధంగా వృష్ణి వంశం అనే యాదవ వంశం అనేటువంటి ఈ వంశంలో ఉన్నటువంటి శాఖలే 101 భాగాలుగా విస్తరించాయి వీళ్ళ వలన. ఇంకా కుమార్తెల యొక్క వివరాలు అవి పూర్తిగా ఇక్కడ చెప్పలేదు, సందర్భానుసారంగా చెప్పారు. పైగా వాళ్ళందరికీ ఇప్పుడు పైన చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా మహాభారత సంగ్రామంలో గాని, తర్వాత రాబోయేటువంటి గాథల్లో గాని ఒక్కొక్కరికి ఒక్కొక్క పురాణంలో కూడా విశేషాలు ఉన్నాయి కాబట్టి ఈ పేరు సూచించడం జరిగిందండి. ఒక్కొక్కరికి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది, అందువల్ల సూచించారు. మిగతావన్నీ అప్రస్తుతంగా మనం తీసుకోవాలి. అలాగే మహాభారతంలో కూడా ఈ కౌరవులు 100 మంది పేర్లు చెప్పాడు. ఇప్పుడు కూడా మనకి 80 మంది పేర్లు చెప్పేశారు ఇక్కడ అష్టభార్యలకి. అట్లా కౌరవులు 100 మంది పేర్లు చెప్పారు వ్యాసులు వారు. ఈ పేర్లు సూచించడం అంటే వ్యాస భగవానుడు ఊరికినే ఇంతమంది పుట్టారు అని చెప్పడం కాదు, వాళ్ళ పేర్లతో పాటుగా వివరాలు ఇచ్చాడంటే చూడండి మనం ఎంత విశ్వసించాలి. రాజోవాచ, పరీక్షిత్ మహారాజు ఒక్కసారిగా ఆపమన్నాడు. గురువుగారు ఒక సందేహం గురువుగారు, కథం రుక్మ్యరిపుత్రాయ ప్రాదాద్దుహితరం యుధి కృష్ణేన పరిభూతస్థం హంతుం రంధ్రం ప్రతీక్షతే ఏతదాఖ్యాహి మే విద్వన్ విశోర్వైవాహికం మిథః. హే విద్వన్ అంటూ సంబోధించాడు. ఓ పండితోత్తమ శుక మహర్షి, మే ఏతదాఖ్యాహి, నాకు ఈ విషయం చెప్పు. ముందు ఏతద్ ఆఖ్యాహి, నాకు చెప్పు, ఏ విషయం చెప్పాలట? రుక్మిణి వివాహ సమయంలో ఆ రుక్మి చేసినటువంటి అల్లరి అంతా ఇంత కాదు. శ్రీకృష్ణ పరమాత్మని సంహరించడానికే ఎన్నో రకాలుగా ప్రయత్నించాడే. కృష్ణేన పరిభూత తం, కృష్ణుడి చేత పరిభూత అనే పదానికి అర్థం అవమానించబడినటువంటి వాడు. పరిభూత, గుండు కొట్టించి మీసాలు గొరికి మొత్తం ఈ విధంగా నున్నగా చేసి స్వగం సంహరించబడినటువంటి వాడైనటువంటి, అవమానించబడినటువంటి ఆ రుక్మిణి యొక్క సోదరుడు. అంతేకాకుండా హంతుం రంధ్రం ప్రతీక్షతే అన్నారు. రంధ్రము అంటే ఎప్పుడు సమయం దొరుకుతుందా శ్రీకృష్ణుడిని సంహరించేద్దామని కృష్ణుడిని సంహరించడానికి అంత రంధ్రము అంటే అంటే అవకాశాన్ని వెతికేవాడు. రంధ్రం ప్రతీక్షతే అంటే కృష్ణుడిని సంహరించడం కోసం అవకాశం, సమయం కోసం ప్రతీక్షతే నిరీక్షిస్తూ ఉండేటువంటి ఆ రుక్మి హరిపుత్రుడైనటువంటి ఆ రుక్మి తనకి శత్రుకుమారుడైనటువంటి ఈ ప్రద్యుమ్నుడికి తన కుమార్తెని ఎలా ఇచ్చాడు? ప్రాదాద్దుహితరం యుధి. ఆ కృష్ణుని ఎలా అంత వైరభావం వహించినటువంటి వాడు, శ్రీకృష్ణుని సంహరించడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడు, అట్లాంటి రుక్మి శత్రువైన కృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడికి ఎలా ఇచ్చాడు తన కూతురుని? ఆ రుక్మవతి ఎలా ఇచ్చాడు? ఏ కారణంగా ఇచ్చాడు? ఆ వివాహం ఎలా జరిపించాడు? ఏతదాఖ్యాహి, ఇదంతా కూడా విశోర్వైవాహికం మిథః. ఆ వివాహం అనేటువంటిది ఎలా జరిగింది, ఆ ఆఖ్యానం అంతా సవివరంగా చెప్పవయ్యా. ఎందుకంటే నువ్వు చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనుంది. పైగా ఎలా చెప్తావు నువ్వు? అనాగతమతీతం చ వర్తమానమతీంద్రియం విప్రకృష్టం వ్యవహితం సమ్యక్ పశ్యంతి యోగినః. యోగినః పదం పడింది ఇక్కడ. సుఖయోగినః, సుఖ బ్రహ్మ, సుఖ యోగి. ఆ యోగులకు ఉండవలసిన లక్షణాలు ఏంటో ఇక్కడ ఇచ్చేశారు. నువ్వు అట్లాంటి యోగివి కాబట్టి నిన్ను అడుగుతున్నానయ్యా మహానుభావ అన్నాడు. ఏమిటి యోగికి ఉండవలసిన లక్షణాలు? అనాగతం అతీతం చ వర్తమానం అతీంద్రియం. వర్తమానం అంటే మీకు తెలిసిందే కదా, వర్తమాన కాలం అంటే భూత భవిష్యత్ వర్తమానాలు ఏవైతే ఉంటే దాంట్లో వర్తమానం, ప్రజెంట్ టెన్స్ అంటాం. అతీతము అంటే గడిచిపోయినది, అంటే భూతకాలం. వర్తమాన కాలము అతీతం, భూతకాలం. ఆగతము న ఆగతం, అనాగతం ఇంకా రానిది అంటే భవిష్యత్ కాలం.
కాబట్టి భవిష్యత్ కాలము, భూతకాలము, వర్తమాన కాలము మొదలైనటువంటివన్నీ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళు యోగులు. ఏమేం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటిదంతా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా. అంతేకాకుండా అతీంద్రియం అన్నారు. అతీంద్రియము అంటే ఇంద్రియాలకి కూడా గోచరము కానటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలను కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా వివరించగలిగిన, చూపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు యోగి పుంగవులు, యోగేశ్వరులు. విప్రకృష్టం విప్రకృష్టం అన్నారు అక్కడ. అంటే దూరంగా ఉన్నటువంటి, ఎంతో సుదూరంగా ఉన్నటువంటి విషయాలను కూడా. అలాగే వ్యవహితం, వ్యవహితం అంటే దాచిపెట్టినటువంటి విషయాలు, రహస్యంగా గోప్యంగా దాచినటువంటి విషయాలను కూడా వెకిలి తీసి బయటపెట్టి జాగ్రత్తగా దాన్ని సువివరంగా విడమర్చి చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, వాటిని చక్కగా చూడగలిగినటువంటి వాళ్ళు దార్శికులు. సమ్యక్ పశ్యంతి యోగిన, ఎంతో దూరంగా ఉన్నా సరే, దాచిపెట్టినా సరే, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగినా జరగనటువంటివి, జరిగేటువంటివన్నీ ఇంద్రియ గోచరము కానటువంటివి కూడా దర్శించి మనకి వివరించి చెప్పగలిగినటువంటి వాళ్ళే యోగిన. అట్లాంటి వాళ్ళలో నువ్వు ప్రముఖుడవయ్యా సుఖమహీంద్ర, సుఖయోగీంద్ర. కాబట్టి ఆ వివరాలన్నీ సవివరంగా చెప్పు అంటే అప్పుడు సుఖయోగీంద్రుడు ఈ వివాహ సమయంలో జరిగిన అద్భుతమైనటువంటి ఘట్టము ప్రద్యుమ్నుడి వివాహంతో చెప్పుకుంటూ వచ్చి, అనిరుద్ధుడి వివాహంలో జరిగిన ఒక భయంకరమైనటువంటి ఘటన, బలరాముడు పాచికలు ఆడటం. ఆ పాచికలు ఆ జూదంలో బలరాముడు కొన్ని సందర్భాలలో గెలవటం, రుక్మి మోసం చేయటం, ఆ రుక్మిని వధించడం అనేటువంటిది తర్వాత ఘట్టంలో వివరించారు. వాటితో రేపు ప్రారంభిస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.